ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే హంద్రి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, SRBC అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైనాయి. ఆ తర్వాత నేను అన్ని కూడా చేశాం. నిన్ననే హంద్రి నీవా ఈ ప్రభుత్వం వస్తానే పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 3,800 కోట్ల రూపాయలతో 3,900 క్యూసెక్స్ నీళ్లు మళ్లించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం. పనులన్నీ పూర్తవుతాయి. తొందరలోనే హంద్రి నీవా పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు గండికోట ఉంది. గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి. అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. 14, 19 12,241 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఎక్కువ ముందుకు తీసుకుపోయాం. తర్వాత 19, 24లో 2,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఒక్క హంద్రి నీవా చరిత్రలో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి కానీ, మారాల, చెర్లోపల్లి, అదే మరిగా ఈ పక్కన చూస్తే ఔక్ కానీ, గండికోట కానీ, పక్కనుండే బ్రహ్మసాగర్ కానీ, మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రం లేకపోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఆదాయం పెరుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి. పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది.